తెలంగాణలో విడుదలైన 10వ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య అత్యున్నత ఫలితాలు సాధించింది. 99.3% ఉత్తీర్ణతతో చైతన్య విద్యా సంస్థలు రాష్ట్రంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించాయి. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్లు సీమా నాగేంద్ర అభినందించారు. ముగ్గురు విద్యార్థులు 593, 374 మంది 580, 3969 మందికి 550కి పైగా మార్కులు సాధించినట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే 11,482 మంది విద్యార్థులు 531 మార్కులు సాధించారని చెప్పారు. ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ, రీసెర్చ్ ఓరియంటెడ్ బోధన ప్రక్రియ, టెక్నో వంటి పటిష్ట అకాడమిక్ ప్రోగ్రామ్స్ వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. అంకిత భావంతో పనిచేసే అధ్యాపకులు చైతన్య విద్యా సంస్థల ప్రత్యేకత అని సీమా తెలిపారు. శ్రీ చైతన్య మాత్రం కేవలం 4 నెలలు మాత్రమే 10th కి సీరియస్గా అలాట్ చేసి మిగతా టైం అంతా ఇంటిగ్రేటెడ్ సిలబస్కి అలాట్ చేస్తూ వచ్చిన రిజల్ట్ ఇది. సో దాంతోపాటు అకాడమిక్స్తో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అండ్ స్పోర్ట్స్ ఇవన్నీ కూడా ఫోకస్ ఉంటాయండి. ఎంతైతే అకాడమిక్స్ మీద ఫోకస్ చేస్తున్నామో అంతే మిగతా యాక్టివిటీస్ మీద కూడా ఫోకస్ ఉంటుంది. ఓవరాల్ డెవలప్మెంట్ ఫర్ ద స్టూడెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ప్రతి మంత్ ఏదో ఒక మేజర్ ఈవెంట్ కండక్ట్ చేస్తామండి స్కూల్లో. సైన్స్ ఫేర్ అనో, మ్యాథ్స్ ఫేర్ అనో, లేకపోతే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్ అండ్ స్టేట్ అండ్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్స్ అని ఏదో ఒక మేజర్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయండి. సో ఇవన్నీ ఒకే అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి ప్రతి స్టూడెంట్ వీటన్నిటిలో పార్టిసిపేట్ చేసి అన్ని అకాడమిక్స్ అండ్ నాన్ అకాడమిక్స్ ఇంత మెజారిటీ మేజర్ స్కేల్లో ఒకే అంబ్రెల్లా కిందకి తీసుకురావాలంటే ఎంత మెటిక్యులస్ ప్లానింగ్ అవసరమో మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో శ్రీ చైతన్యలో కరిక్యులం ఇస్ ద స్ట్రాంగెస్ట్, షెడ్యూల్స్ ఆర్ ద స్ట్రాంగెస్ట్ అండ్ ఆర్ లెసన్ ప్లాన్ ఇవన్నీ చాలా మెటిక్యులస్గా ప్లాన్ చేయబట్టి రిజల్ట్ వచ్చిందండి. ఐడ్ లైక్ టు ఎక్స్టెండ్ మై హార్ట్ ఫెల్ట్ అప్రిసియేషన్ to academic heads, to AGMs, to RIs, to coordinators, executive deans, principals, deans and staff and everybody. Every single member in the organization have put their heartfelt effort.